నమస్కారం అండి. ప్రజావాస్తు నుంచి మరో ఒక వీడియో ఇస్తున్నాను. అసలు మన యొక్క ఇంటి వాస్తు ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మీకు కొన్ని సూచనలు చెప్తాను. ఎందుకంటే ఇది ప్రజావాస్తు నుంచి మన ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనవి చాలా చెప్తున్నాను. ఈ వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి. ఫస్ట్ మన యొక్క ఇల్లు తీసుకున్నట్లయితే అసలు ఇంటి యొక్క మెయిన్ గేట్ ఏ దశలో ఉందా, తర్వాత ఇంటి యొక్క మెయిన్ దర్వాజ్ ఏ విధంగా ఉందా, కిటికీలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇవన్నీ వాస్తుకి ప్రకృతికి సంబంధించినవి కాబట్టి కిటికీలు, దర్వాజులు, మెయిన్ గేటు, ఆ యొక్క స్థలం ఏ విధంగా ఉందా ఇవన్నీ పరిశీలించినట్లయితే వాస్తు అనేది చాలామంది ఎంతో దూరం అనుకుంటారు. కానీ వాస్తు అనేది తెలుసుకుంటే చాలా సులభం, కానీ అది చెయ్యాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎప్పుడు కూడా చెడుకి దగ్గరైనంత మంచికి దగ్గర అవ్వలేరు. ఎందుకంటే అది మంచి అనేది చాలా వరకు పనికిరాదు. ఎందుకంటే ఏ కాడికి చెడు మార్గంలోనే పోతారే కానీ మంచి మార్గంలోకి రారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే వాస్తు అనేది ఒక లైను. అంటే పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఏదైనా పెళ్లి కార్యం చేయాలంటే సాలు మూల చూసి ఆ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు తరపున కానీ మనం అన్నీ ఎవరిచ్చి ఆ యొక్క వివాహం అనేది జరిపిస్తాం. ఇది కూడా ఇల్లు నిర్మాణం అనేది ఒక సాలు మూల. ఈ సాలు మూల ఎప్పుడైతే మనం చూసుకుంటామో ఆ యొక్క ఇంటి నిర్మాణం పర్ఫెక్ట్గా వస్తుంది. వాస్తు అనేది ఇంతేను. కానీ చాలామంది కొన్ని విధాలను బట్టి అదే వందలు ఇదే వందలు ఎట్ట పడితే అటు కట్టేస్తే మన ఇల్లు అయిపోద్దులు అనుకుంటారు. కానీ ఆ విధంగా చాలామంది కట్టిన వాళ్ళు ఈరోజు ఎంత బాధపడుతున్నారో నేను స్వయంగా చూస్తున్నాను. ప్రజలారా, దయచేసి మనం చేసే ప్రాపర్టీని మనం సంవత్సరం రోజులు ఇల్లు కడుతుంటే కనీసం ఒక 10 నిమిషాలు ఒక వాస్తుని తీసుకొచ్చి చూపించుకున్నట్లయితే ఆ యొక్క ఇల్లు సుఖమయం అవుతుంది. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దయచేసి మీరు ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ఏ యొక్క గురువుని, వాస్తు గురువుని తీసుకొచ్చి ఆ యొక్క పరిసరాలు చూపించి ఆ యొక్క ఇంటి నిర్మాణం చేసుకోవాలని ప్రజావాస్తు నుంచి కోరుకుంటూ మరో వీడియో మీకు ప్లాన్ తూర్పు ఫేసింగ్ 3 బెడ్రూమ్ భూమి మీదనే ఏ విధంగా మార్కింగ్ చేయాలో చెప్తాను. నమస్కారం అండి.